హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో మేము జరుపుకుంటున్న మా వినాయక చవితి పండుగను మీతో షేర్ చేసుకుంటున్నామండి. మేము ఎలా జరుపుకుంటున్నామో, మేము ఎలా చేసుకుంటున్నామో, ఏమైనా తప్పులున్నా చెప్పండి. అలాగని మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని పెడుతున్నామండి. ఇగోండి, మా ఇంట్లో ఇలా జరుపుకుంటున్నామండి మా వినాయక చవితి పండుగ. ప్రతి సంవత్సరం నేను వినాయకుడిని కూర్చోబెడతాను. కానీ ఈ సంవత్సరం మాత్రం మా సొంత ఇంట్లో మేము కూర్చోబెడుతున్నాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కిరాయి ఇండ్లలో కూర్చోబెట్టుకుంటూ వచ్చామన్నమాట వినాయకుడిని. ఈ సంవత్సరం ఏంటంటే మా సొంత ఇంట్లో మేము కట్టించుకున్న మా ఇంట్లో మా వినాయకుడిని కూర్చోబెట్టడానికి చాలా చాలా ఆనందం కొడుతుంది. ఇక చక్కటి పందిరి వేసామండి, పీటలు పెట్టామండి. నేనైతే వినాయక చవితి రోజు సామాన్లు కొనడానికి ముందు రోజే వెళ్ళానమాట. ఇలా అయితే బజార్కి వెళ్ళి, వర్షం అయితే చాలా పడుతుందండి, వర్షం తక్కువ పడట్లేదు, చాలా పడుతుంది. ఇవన్నీ కొన్నానండి, ఈ సామాన్లు అయితే అన్నీ కొన్నాను. తర్వాత వచ్చేసేసి మెడికల్ షాప్కి వెళ్ళి కూడా కొనుక్కున్నాను అనమాట. తర్వాత ఇవైతే పులిహార, పరవన్నము, తెల్లారి పరవన్నము, పులిహార, తర్వాత శనగలు, నల్ల శనగలు అవన్నీ ఉడకబెట్టి ముందైతే పులిహార ఇప్పుడు నల్ల శనగలు అయితే తాలింపు వేస్తున్నాను. ఆ పక్కనైతే పులిహార తయారు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పక్కన ఈ రకంగా అయితే నల్ల శనగలు అయితే వేయించి కొంచెం తాలింపు వేస్తే చాలా చక్కగా టేస్ట్గా బాగుంటుంది అని తాలింపు అయితే వేస్తున్నాను అనమాట. ఇలా చేస్తున్నాను, చూస్తూ ఉండండి. ఎందుకంటే మా ఇంట్లో మేము జరుపుకుంటున్న వినాయక చవితి మీకు ఎలా ఉంటుందో చెప్తారని మేము చెప్తున్నాము. ఈ ఇంటి ముందు అయితే ఇట్లా మా వారైతే మామిడాకులు అయితే కట్టారు. ఇలా మేమైతే వర్షం పడుతుందంటే ఇంటి ముందు ముగ్గేసుకుందామంటే అసలు విపరీతమైన వర్షం అండి ఆ వినాయక చవితి రోజు అయితే. ఇలా అయితే నేనైతే ముందైతే ఫస్ట్ అయితే స్నానం చేసుకొని, శుభ్రంగా స్నానం చేసేసుకొని దేవుడి ఫోటోలన్నీ చక్కగా చక్కగా తుడిసి పసుపు కుంకుమ ఇలా పెట్టేశానండి. పేపర్ మార్చి పసుపు కుంకుమ పెట్టాను. ఇలా చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి ముందైతే దేవుడి సామాన్లు సిద్ధం చేయడానికి అయితే పీట, పళ్ళం, అది మన కలుషం కూర్చోబెట్టడానికి, ఇలా అన్నీ చక్కగా అన్ని దగ్గర పెట్టుకోవడానికి పసుపు కుంకుమ, గంధం, అక్షింతలు, తర్వాత దాన్ని ఏమంటారంటే ఇవన్నీ ఊదిబత్తులు, ఇవన్నీ నేనైతే ఈ రకంగా చూడండి, పళ్ళం చూడండి ఎంత చక్కగా తోమేసి మంచిగా శుభ్రంగా పెట్టాము. అలాగే కలుషం, చెంబు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. దగ్గర పెట్టుకొని ఒకసారి అన్నీ రెడీ చేసేసుకొని పెట్టాలన్నట్టు అన్నీ పెడుతున్నాను అనమాట. ఈ ఈ రకంగా అయితే నేను పెడుతున్నాను. ఫస్ట్ అయితే పీటకైతే పసుపు రాసానండి. పసుపు రాసి శుభ్రంగా కడిగి పసుపు రాసి తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాము. ముఖం అంటారు ఈ ముగ్గుని. ఈ ముగ్గు అయితే ఇలా చక్కగా వేసేసి ముగ్గు మొత్తము దానికి పసుపు కుంకుమ పెట్టేసి అమ్మవారిని మన వినాయకుడిని కూర్చోబెట్టడానికి చక్కగా వినాయకుడికి మన బొజ్జ వినాయకుడు అయితే ఏదైతే ఉన్నాడో ఆ వినాయకుడిని కూర్చోబెట్టడానికని మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. చక్కగా ఆ చిన్న పీఠం మీదేమో కలుషము, ఈ పీఠం మీదేమో వినాయకుడిని కూర్చోబెట్టాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇలా అనేసేసుకొని చక్కగా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టాను. ఈ ముగ్గుల మధ్యన కొంచెం పసుపు, కుంకుమ, గంధం ఇవన్నీ కూడా పెడుతున్నాను అనమాట. పసుపు, కుంకుమ, గంధం కూడా పెడుతున్నాను. ఇక్కడైతే దీని మీద అయితే కలుషం కూర్చోబెడదాం అనుకుంటున్నాను. ఈ చిన్న పీఠం మీద అయితే దాన్ని అలా చక్కగా అలంకరించాను. దీన్ని మాత్రం ఇలా అలంకరించానండి. ఇలా అలంకరించుకుంటూ మంచిగా దేవుడిది మాకంతా మంచి జరగాలి, వినాయకుడు తండ్రి మా సొంతింట్లో జరుపుకుంటున్నాం మా వినాయక చవితికి, దేవుడా నీ యొక్క అనుగ్రహం మాకు ప్రసాదించు అనుకుంటూ మనసులోని మంత్రాలు చదువుకుంటూ జై జై గణపతి, జై జై బోలో గణపతి అనుకుంటూ మంత్రాలు చదువుకుంటూ అయితే నేనైతే ఈ రకంగా చక్కగా పీటలన్నిటిని అలంకరించేసేసి ఈ రకంగా పీటలన్నీ అయితే ఈ రకంగా పెడుతున్నాను అనమాట. ఈ రకంగా పెట్టేసి 2 పీటలకు పెట్టానమాట. 2 పీటలకి ఇలా చక్కగా అలంకరించానండి. చూడండి. తర్వాత ఏదైతే మనకు ఉందో పళ్ళం, తాంబూలం, ఆ తాంబూలాన్ని కూడా పసుపు, కుంకుమ, గంధం అవన్నీ పూసానండి. ఫస్ట్ అయితే మనం చక్కగా పసుపు పూసాను. ఆ పసుపు పూసిన తర్వాత దానికి బొట్లు అయితే పెడుతున్నాను. ఆ చెంబుకి మనైతే కలుషం చెంబు అయితే ఏదైతే ఉందో ఆ కలుషం చెంబుకి కూడా నేనైతే పసుపు రాశానండి. పసుపు రాసి శుభ్రంగా దానికి కూడా కలుషం చెంబుకి కూడా మనము మంచిగా, ఎందుకంటే దానికి కొబ్బరికాయ కలుషంగా పెట్టి మనము కలుషం తయారు చేసి కూర్చోబెడతాము కాబట్టి దానికి కూడా పసుపు అయితే చక్కగా పెడుతున్నాను అనమాట. పసుపు పెట్టి ఇట్లా మొత్తం బొట్లు పెట్టి అయితే ఇట్లా మొత్తం ఇట్లా కుంకుమ బొట్లు పెట్టి ఇలా చక్కగా పెడుతున్నాను అనమాట. చూడండి, కలుషం చెంబుకి బొట్లు కూడా పెట్టాను. చూడండి చక్కగా ఇలా అన్ని చుట్టూ
అంటే మన చెంబు చుట్టూ రకంగా పెట్టుకుంటూ వచ్చానమాట. ఈ రకంగా అన్ని చుట్లు పెట్టేసి చక్కగా మనం, ఎందుకంటే ఈ రకంగా మనకు మంచి జరగాలి, మనం చేసేది మనస్ఫూర్తిగా అంత మంచిగా చేస్తే ఆ దేవుడు కూడా మన మీద కరుణ ఇస్తాడని తెలుసుకొని నేనైతే నాకు తోచిన, అంటే మనకి వచ్చి మనం తప్పు చేస్తే ఆ భగవంతుడు మనం క్షమించేస్తాడు. కాకపోతే మనం తెలియక ఏదైనా చేసినా నా మనస్ఫూర్తిగా మా వినాయకుడిని మంచిగా ప్రతి సంవత్సరం జరుపుతానండి. కానీ మాకు వినాయకుడు కటాక్షం ఇంకా మాకు దొరకట్లేదు, మాకు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. ఇదిగో చక్కగా ఇలా అయితే లోపల కూడా మంచిగా కుంకుమ పెట్టానండి. ఇప్పుడైతే పందిరి అయితే ఏదైతే ఉందో వినాయకుడిని కూర్చోబెట్టడానికి పందిరి, ఆ పందిరికి కూడా పసుపు కుంకుమ గంధం అయితే బొట్లు అయితే పెట్టానండి. ఇదిగోండి నిన్న కొనుక్కొచ్చిన సామాన్లు, ఇవన్నీ సామాన్లు అయితే ఈ రకంగా తీసుకొచ్చాము. నేనే తీసుకొచ్చానండి, మా చిన్న బాబుని తీసుకొని వెళ్ళి ఇలా సామాన్లు అయితే అన్నీ కూర్చోబెట్టాను. చూడండి ఈ రకంగా అయితే పందిరికి అయితే అక్కడ పెట్టడానికి సిద్ధం చేస్తున్నాను. పందిరికి ఈ రకంగా అయితే నేనైతే ఫస్ట్ అయితే ఇవన్నీ చేశాను కదా. మనం వినాయకుడికి కానీ వరలక్ష్మి వ్రతం చేయాలంటే కొంచెం మనం కష్టం ఎక్కువ పడాలండి. అవన్నీ సిద్ధం చేసుకోవడానికే మనకి చాలా 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 టైం పడుతుందండి. ఆ టైంకి మనం కొంచెం ఓపిక ఉంచుకొని చేసుకోవాలండి. ఏదైతే మనం చేస్తున్నామో కలుషం కొబ్బరికాయ కూడా నేనైతే పసుపు రాశానండి. పసుపు రాసేసి దానికి కూడా కలుషం కొబ్బరికాయకి బొట్లు పెడుతున్నాను. చక్కగా బొట్లు పెట్టేసి కలుషం కొబ్బరికాయ కూడా ఇలా పెడుతున్నాను అనమాట. బొట్లు చుట్టూ బొట్లు పెట్టుకుంటూ వచ్చానండి. ఇలా చక్కగా బొట్లు పెట్టుకుంటూ వచ్చానమాట. చూడండి ఎంత చక్కగా పెట్టానో బొట్లు, ప్రతిదానికి చక్కగా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి బొట్లు. చూడండి చక్కగా ఇంత చక్కగా పెట్టుకుంటూ వచ్చానండి బొట్లు. అంటే మనం మధ్యలో పెట్టకుండా కలుషం కొబ్బరికాయ చుట్టూ పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకుంటూ వస్తే మనకి చాలా మంచిగా జరుగుతుందనమాట. ఇలా చాలా చూడండి, అదిగో చూడండి కొబ్బరికాయ చుట్టూ పెట్టాను నేనైతే. చూడండి ఇలా చక్కగా బొట్లు పెట్టేశానమాట. మనం కొంచెం ఓపిక ఉండాలండి, సహనం మనం పాటిస్తే దేవుడు పూజ చక్కగా చేసుకోవచ్చు. సహనం ఉండాలి. ఇదిగోండి పసుపు, గంధం, కుంకుమ, అక్షింతలు, మనం దేవుడి దగ్గర అయితే ఏమేమి పెట్టాలనుకుంటున్నాం, ఫ్రూట్స్, యాపిల్, బత్తాయి, దానిమ్మకాయ, ఇవన్నీ అట్టిపండ్లు, కొబ్బరికాయ, కంకులు, ముఖ్యంగా మన వినాయకుడికి కంకులు ఇష్టమండి. కంకులు అయితే పెడుతున్నాము. ఇవైతే చాలా చక్కగా నేనైతే గడప అయితే ఈ రకంగా చక్కగా మొత్తాన్ని అయితే గడప అయితే ఈ రకంగా అలంకరించానండి. అసలు వర్షం పడుతుందండి, బయట ముగ్గేసుకోవడానికి కూడా ప్లేస్ లేదు, అంత వర్షం పడుతుంది. ఇలా చక్కగా అయితే గడప అయితే అలంకరించానమాట. ఇలా అలంకరించి అయితే ముగ్గు అయితే పెట్టాను గడపకి. అలాగే ఇగో ఇంటి ముందు వచ్చేసేసి మామిడాకులకైతే పసుపు కుంకుమ కూడా రాశాను. ఇదేమో రోడ్డు మీద అండి. రోడ్డు మీద ముగ్గేద్దామంటే అసలు వర్షం బాగా పడుతుందండి. అసలు వర్షం కంటిన్యూగా పడుతుంది. నాకు ప్రాణం కొట్టుకుంటుంది ఇంటి ముందు ముగ్గేద్దామని. ముగ్గేస్తే మాత్రం లాభం లేదనమాట. అలా వర్షం పడుతూనే ఉంది వినాయక చవితి రోజు. చాలామంది అయితే ఇంకా నాకంటే ముందు వేసారు, పాపం వాళ్ళ ముగ్గు మొత్తం కొట్టేసుకుంటే వెళ్ళిపోయిందనమాట. నేను వేద్దామనుకొని అలా వస్తుందని భయంతోనే నేను వేయలేదనమాట. వస్తూనే ఉంది ఆ రోజు వర్షం అయితే చాలా. ఇగోండి ఇలా అయితే నేనైతే ఫస్ట్ అయితే మనము ఇట్లా పందిరైతే ఇలా చక్కగా వేశారండి మా వారు. నేనైతే ఆ పీట కూర్చోబెట్టి దాని మీద మనం వినాయకుడు డైరెక్ట్గా కూర్చోబెట్టకూడదు కదండి. ఒక తమలపాకుని కింద కూర్చోబెట్టి ఆ తమలపాకు దగ్గర మనము ఒక పళ్ళెంలో బియ్యం వేసి ఆ బియ్యంలో పసుపు కుంకుమ చల్లేసేసి అప్పుడు మనం కలుషాన్ని కూర్చోబెట్టాలి కదండి. ఆ రకంగా అయితే కలుషాన్ని అయితే డైరెక్ట్గా అయితే కూర్చోబెట్టలేరు కదండి ఎవరు. పసుపు కుంకుమ వేసేసి ఆ తర్వాత తమలపాకు వేసి ఆ తర్వాత కలుషాన్ని కూర్చోబెట్టాలి. ఇదిగో చూడండి చక్కగా అయితే కలుషాన్ని అయితే ఇలా కూర్చోబెట్టామండి మేము. కూర్చోబెట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే పక్కనైతే ఇంకోటి ఏంటంటే మనకి బెల్లం పాకం కూడా చేస్తారు కదండి వినాయకుడికి. బెల్లం పాకం కూడా పెట్టాను. ఆ బెల్లం పాకం కూడా పెట్టేశాను అనమాట. ఇలా పెడుతున్నాను అనమాట బెల్లం పాకం. ఈ రకంగా అయితే చక్కగా వినాయకుడిని కూర్చోబెట్టి మా బొజ్జ గణపతి చూడండి ఎంత చక్కగా చాలా బాగున్నాడో. చూడండి ఎంత బాగున్నాడో. నేనైతే రెడ్ క్లాత్ పెట్టానండి. రెడ్ క్లాత్ పెట్టి బియ్యం పెట్టి తమలపాకు పెట్టి ఆ తమలపాకు కింద మా బొజ్జ గణపతికి పెట్టి దానికి గంధం, బొట్టు, పసుపు ఇవన్నీ పెట్టానండి. చూడండి ఎంత మంచి కూర్చున్నాడో మా బొజ్జ గణపతి వినాయకుడు. మన తీపి గుర్తులండి ఇవన్నీ, చక్కటి గుర్తులు అనమాట ఇవన్నీ. మన ఇంట్లో జరుపుకున్న చక్కటి గుర్తులు మన జీవితంలో జీవితాంతం మనకు గుర్తుండిపోతాయి. నేనైతే ఇప్పుడైతే మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత నేనైతే శారీ కట్టుకున్నానండి. శారీ కట్టుకొని ఆ తర్వాత మళ్ళీ వినాయకుడు కూర్చోబెట్టేటప్పుడు అయితే ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా బొట్లు పెడుతున్నాను అనమాట. చూడండి
ఇలా అయితే బొట్లు అయితే పెట్టేశాను మా బొజ్జ గణపతికి అందంగా అలంకరించాలని. ఇలా చూడండి, ఇలా చక్కగా పెట్టేసి ఇవ్వండి పీఠం మీద కలుషాన్ని కూడా ఇలా పెట్టేస్తున్నాను అనమాట. కలుషం కూడా కింద పళ్ళెం వేసి బియ్యం పెట్టి తమలపాకు పెట్టి ఆ తర్వాత మనం మన కలుషం చెంబు అయితే ఏదైతే ఉందో ఆ కలుషం చెంబులో మనం కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం గంధము, 2 అక్షింతలు, కొంచెం గంధము, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పూలు, ఒక రూపాయి నాణ్యం కూడా వేయాలండి. రూపాయి నాణ్యం కూడా వేసేసి కలుషానికి అసలైతే ముందైతే మనము మామిడాకుతోని ఇట్లా మామిడాకు తోరణం కట్టాలండి. కలుషానికి చెంబుకి అలా కట్టుకోవాలి. కడితేనే మనకు చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇగో చూడండి, ఇది నేను పువ్వు కూడా పెట్టానమాట. ఇలా చక్కగా ఇలా పువ్వు కూడా పెట్టేసేసుకొని ఇప్పుడైతే మనమైతే కలుషంనైతే కొబ్బరికాయని మా వారైతే దాని కలుషం కొబ్బరికాయకి అయితే చక్కగా తయారు చేస్తున్నారనమాట టోపీ పెట్టడానికి మనకి. చూడండి ఈ రకంగా అయితే చూడండి, బాగుందండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు నచ్చే ఉంటుంది. అంటే కొంచెం ఓపిక ఉండాలి, సహనం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని తెలుసు. అయితే అలాగని యూట్యూబ్లలో మేము చేసే వీడియోలు కూడా సహనంతోనే చేస్తున్నాము. అలానే మాకు యూట్యూబ్లో ఇప్పుడు వరకు మానిటేషన్ కూడా కాలేదు. ఇగో చూడండి, మా వారైతే కలుషానికి అయితే మన కొబ్బరికాయకి అయితే ఈ రకంగా తయారు చేశారు. ఈ రకంగా అయితే చక్కగా ఇలా పెడుతున్నాం అనమాట. చూడండి బాగుందండి. చూడండి చక్కగా ఉంది కదా, మంచిగా దిష్టి తగిలేటట్టుంది కదండి. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ రకంగా అయితే కొబ్బరికాయని ఇవన్నీ ప్రిపేర్ చేశాను. మా బొజ్జ గణపతి చూడండి ఎంత బాగున్నాడు అసలు. జై జై గణేష, జై బోలో గణేష, అభయమిచ్చు బొజ్జ గణేష అంటూ ఎంత చక్కగా కూర్చున్నాడండి. మా ఇంట్లో అయితే మేమైతే 3 రోజులు కూర్చోబెట్టుకున్నాము. 3 నిద్రలు చేయించాము. బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వరకు కదిలిద్దామనుకున్నాము. నా దగ్గర చిన్నపాటి హారం అయితే ఏదైతే ఉందో ఆ హారాన్ని కూడా అలంకరించానండి. ఇలా చక్కగా ఆ హారం చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. దానికి వరలక్ష్మి వ్రతం అప్పుడు అలంకరిస్తాను, ఇప్పుడు కూడా అలంకరిస్తానండి హారము. ఇలా చక్కగా హారం అయితే అలంకరించాను. ఇప్పుడు మనం వినాయకుడు పూజ జరుపుకునే ముందు చిన్నపాటి పసుపు వినాయకుడిని కూడా తయారు చేసుకొని ఆ పసుపు వినాయకుడిని కూడా పూజ చేస్తాం కదండి. గౌరీ వినాయకుడు అంటారు. నేనైతే గౌరీ వినాయకుడిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేసి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం వినాయకుడు పూజ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే వినాయకుడికి జరుపుకునే ముందు పసుపు గణపతి ఏదైతే ఉందో ఆ పసుపు గణపతి పూజ అయితే చేస్తామండి. నేనైతే అది పక్కన అయితే చూసారండి, మన దానిమ్మకాయలు, బతాయిలు, అట్టిపండ్లు అవన్నీ ఉన్నాయి చూసారా. అవన్నీ అయితే పెడుతున్నాము చూడండి పక్కన. మన పసుపు గణపతి వినాయకుడు చాలా చక్కగా తయారు చేసుకోవాలని మా వారు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు కొంచెం. నేనైతే ఇవన్నీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెడదామని ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెడుతున్నానండి. ఇలా అన్నీ రెడీ పెడుతున్నాను. ఎందుకంటే మనం అక్కడ కూర్చున్న తర్వాత ఒకటి తీసుకొచ్చి ఒకటి మర్చిపోతూ ఉంటారు కదండి. అందుకోసం నేనైతే అన్నీ అయితే పక్కగా రెడీ పెట్టుకున్నాను పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడానికని. పూలు ఇలా చక్కగా అన్నీ అయితే రెడీ పెట్టేసేసుకున్నాను అనమాట. చూడండి మా పూజలు ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇక చూడండి ఇలా అయితే చక్కగా ఓపికతో అయితే చేస్తున్నాను. చూడండి మీకు నచ్చిందో లేదో మాకైతే తెలియదు. మాకైతే నేను ఇట్లా ప్రతి వినాయక చవితికి ఇంత ఓపికతో చేస్తానండి. వరలక్ష్మి వ్రతం ఒకటి, వినాయక చవితి ఒకటి బాగా ఓపికతో చేస్తానండి. ఇలా అయితే మొత్తానికైతే రెడీ అయితే పెట్టేశానండి. ఇప్పుడు మేమైతే పూజా కార్యక్రమం స్టార్ట్ చేయడానికని మా వారు అయితే పంచగట్టుకొని ఇలా పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారండి. ఇదిగోండి ఇవన్నీ పందిరైతే ఇలా వేసేసుకొని ఇలా చక్కగా అయితే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారు. 2 దీపాలు వెలిగించేసేసాము. 2 దీపాలు వెలిగించేసి అటు పక్కన ఇటు పక్కన 2 దీపాలు అయితే వెలిగించేసేసాము. మా వారు ఒకటి నేను ఒకటి వెలిగించేసేసి ఈ రకంగా అయితే పూజా కార్యక్రమం మొదలు పెట్టడానికి అయితే సిద్ధమవుతున్నాము. మీద సలవడి ఒకటి, ఉండ్రాళ్ళు ఒకటి, మన వినాయకుడికి చాలా ఇష్టం కదండి. సలవడి ఒకటి, ఉండ్రాళ్ళు ఒకటి, నేనైతే 3 ఉండ్రాలు తయారు చేసి పెట్టాను. అలాగే సలవడి కూడా పెట్టాను అనమాట. బియ్యం పిండి ప్లస్ బెల్లంతోనేమో సలవడి తయారు చేశాను. అలానే బియ్యము, శనగపప్పు అవన్నీ కలిపి ఉండ్రాలు తయారు చేశాను మా బొజ్జ గణపతి వినాయకుడికి. చూడండి ఎంత చక్కగా ఉన్నాడో మా బొజ్జ గణపతి వినాయకుడు. మనం ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. చాలా చక్కగా జరుపుకుంటాము. మళ్ళీ వినాయకుడు జరుపుకున్నప్పుడు మనకి అంత ఓపికతో జరుపుకుంటాము. వినాయకుడిని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఏదో పోయినట్టు చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే అది ఎందుకు ఆనందం మనకి ఉన్న 3 రోజులే ఉంటుంది. అంటే బయట మాత్రం ఇంకా చాలా రోడ్ల ప్రక్కన చాలా చక్కగా కూర్చోబెడతారు.
అలానే మన ఇంట్లో మరి 3 రోజుల తర్వాత వినాయకుడిని తీసేటప్పుడు నాకెందుకో మన ఇంట్లో సొంత మనిషి బయటికి వెళ్ళిపోయినట్టే అనిపిస్తుందండి. బాధ అనిపిస్తుంది నాకైతే. ఇది ఇలా బాధ అనిపించి చాలా ఎందుకో ఇదనిపిస్తుందండి. అంటే మనము మర్చిపోయానండి ఒకటి తప్పు ఏంటంటే, మనం ఆ కలుషంలో మామిడాకులు కూడా పెట్టాలండి 4 పక్కల. నేను 4 పక్కల మామిడాకులు పెట్టలేదు. మర్చిపోయానని మళ్ళీ 4 మా కలుషం పైకి లేపేసి 4 మామిడాకులైతే పెట్టిపిస్తున్నాను మా వారితోని. కలుషం చెంబులో కంపల్సరీ మనం మామిడాకులు పెట్టాలండి. మామిడాకు తోరణం కూడా కట్టాలి చెంబుకు మామిడాకు తోరణం కడితేనే బాగుంటుందన్నమాట. ఇగో ఇలా ఉన్నాడండి మా వినాయకుడు. చూడండి ఎలా చక్కగా ఉన్నాడో. చాలా ముస్తాబయ్యాడండి. చాలా చక్కగా చూడండి. పందిరి గిందిరి వేసాము. ఇప్పుడు ఏదో పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టబోతున్నామండి. ఇలా పూజా కార్యక్రమం మొదలేసి దీపాలు ఇంకా వెలిగిస్తున్నాము. ఇదే వినాయక చవితి రోజు మనం వినాయకుడు పూజ జరుపుకొని మొత్తం కథ అయితే వినేసి అక్షింతలు జరుపుకోవాలి. అది ఆచారంగా వస్తున్నటువంటి విషయం అండి. ఓం కేశవాయ స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాయ స్వహ అని 3 సార్లు నీళ్లు పుచ్చుకొని 4వసారి గోవిందాయ నమః అంటూ నీళ్లు వదిలేసి ఆ తర్వాత 2 అక్షింతలు వెనక వైపు 2 అక్షింతలు వెనక వైపు చల్లుకుంటామండి. ఇలా పూజా కార్యక్రమం చేసి అలాగే మా వారు నేను కూడా మా పిల్లలు కూడా చేతికి మామిడాకు తోరణము చేతికి కట్టుకున్నామండి. మామిడాకు తోరణంతో ఇలా నలుగురం 4 అయితే తయారు చేశారు మా వారు. ఇలా కట్టేసుకున్నామండి చేతికి. ఇగో చూడండి మా వారు కడుతున్నారు నా చేతికి. ఇలా చూడండి చక్కగా అయితే మేమైతే ఇలా కట్టేసుకున్నామండి మామిడాకు తోరణము. చూడండి మా వారు కడుతున్నారనమాట. గట్టిగా కట్టమని చెప్తున్నాను అనమాట. నేను గట్టిగా కట్టి పెట్టమని చెప్తున్నాను అనమాట. మా వారికి కూడా నేను కట్టానమాట. నవ్వుకుంటూ జోక్ చేసుకుంటా మాట్లాడుతున్నాం అనమాట. ఇలా కట్టేసుకుంటున్నాం. అలాగే మా పిల్లలకు కూడా కడుతున్నాం అనమాట మామిడాకు తోరణాలు. చూడండి తోరణాలు కట్టేసుకుంటూ అంత నిదానంగా మంచిగా పూజ అప్పటికే అసలు ఏమీ తినలేదండి మేము. ఓన్లీ నేనైతే మార్నింగ్ అయితే ఓన్లీ టీ ఒకటే తాగానండి. టీ ఒకటే తాగేశాను. ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు వినాయక చవితి అప్పుడు మన పూజా కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు దీపాలు అయితే వెలిగించాము. పూజా కార్యక్రమం అయ్యే వరకు మనమైతే ఏం తీసుకోకూడదండి. శుక్లాం వరదం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం తాయేతు సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజనన్ మార్షం అనేకదంతం భక్తనాం ఏకదంతము పాస్మహే అంటూ శుక్లాం పరదం జరుగుతూ 2 దీపాలు వెలిగిస్తూ ఊదిబత్తీలు అయితే పెట్టామండి. ఇట్లా ఊదిబత్తీలు పెట్టేసేసి ఇలా అయితే పూజా కార్యక్రమం అయితే మొదలు పెట్టాము. గణపతి ఫస్ట్ అయితే మనమైతే ఏదైతే తయారు చేసుకున్నామో ఆ గణపతిది అయితే పెట్టేసాము ఇలా చక్కగా. చూడండి ఇలా అయితే గణపతికి అయితే ముందు పెట్టేసామన్నమాట. ఇలా చక్కగా చూడండి. అయితే నేను పుస్తకం చూస్తూ మంత్రాలు అయితే చదువుతున్నానండి. కొంచెం కనబడట్లేదని కళ్ళద్దాలు పెట్టుకొని మరీ మంత్రాలు చదువుతున్నానండి. ఎందుకంటే నాకు కాళ్ళు నొప్పి ఉంది కదండి, కింద కూర్చోలేను. అందుకోసమే అని నేనైతే పూజా కార్యక్రమం మొత్తం అయితే ఇలా చదివేస్తున్నాను అనమాట. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం గణపతినాయ నమః అంటూ మంత్రాలు అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నాను అనమాట. మంత్రాలన్నీ ఒక్కొక్కటి అన్నీ చదువుకుంటూ మంత్రాలు అయితే అన్నీ కంప్లీట్ చేస్తున్నాం అనమాట. మా వారు కూడా చదువుతున్నారు పక్కన. చదివేసి అక్షింతలు ఇంకా వేసేస్తున్నారు. మనమైతే ఏదైతే ఉందో గౌరీ వినాయకుడిది అయితే పూజా కార్యక్రమం ముందే చేయాలని అట్టిపండు నైవేద్యంగా ప్రసాదానికి పెట్టేసేసి అట్టిపండు నైవేద్యం ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత హారతి ఇచ్చేసి ఫస్ట్ అయితే మనమైతే ఆ వినాయకుడిదైతే ఏ వినాయకుడైతే ఉన్నాడో మన గౌరీ వినాయకుడిది పూజా కార్యక్రమం ఫస్ట్ మొదలు కంప్లీట్ అయిపోవాలి కదండి. పసుపు గణపతి వినాయకుడిది మనం ఏ పూజా కార్యక్రమం చేసినా ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తారు కదండి. అలాగని ఇక్కడ కూడా మనము ఏ పూజ చేయాలనుకున్నా ఫస్ట్ గణపతి పూజ చేయండి ఏ పూజ ప్రారంభించారో అది ప్రతి వాళ్ళకి తెలిసిందే. సాంప్రదాయబద్ధంగా వస్తున్న లెక్క ఇది. అలాగనే నేనైతే ఫస్ట్ అయితే గౌరీ వినాయకుడిది పూజ కార్యక్రమం అయితే అయిపోతుందన్నమాట. ఇలా చక్కగా అయితే పూజా కార్యక్రమం మొదలవుతుంది. అలాగనే నేను గౌరీ వినాయకుడు పూజ చేయడానికి అయితే మొత్తం చేస్తున్నాను. అలానే ఇలా పూజా కార్యక్రమం అయితే కంప్లీట్ కావడానికి అయితే చేస్తున్నాను. మంత్రాలన్నీ చదువుతున్నాం అన్నమాట చాలా చక్కగా మంత్రాలన్నీ ఇలా. అలానే మంత్రాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనమైతే కథ చదువుతున్నామండి. అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటున్నాం మనము, అసలు వినాయకుడు పండగ మనం జరుపుకోవడానికి కారణం ఏంటి, ఆ రోజు వినాయక చవితి రోజు అసలు స్పెషల్ ఏంటి, దాని యొక్క జరుపుకోవడం వల్ల మనకి జరిగే శుభం ఏంటి అశుభం ఏంటి, అది ఒకవేళ మనం అది జరుపుకోకపోతే మనకి ఏం జరుగుతుంది, అసలు శ్రీకృష్ణుడు లాంటి వాడే అపనింద పాలయ్యాడు. అలాగనే మన పార్వతి
దేవి తన యొక్క కుమారుడు యొక్క నవ్వినందుకు మన చంద్రుణ్ణే తన శాపంతో ఇది చేసింది. ఇవన్నీ కథ రూపంలో చదువుకొని మనమైతే ఏవైతే చదువుతున్నామో అవన్నీ చదివేసి అక్షింతలు అయితే చల్లేసుకోవాలని పూజా కార్యక్రమం అయితే మొదలైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇదైతే అక్షింతలు అవన్నీ వేసేసి నైవేద్యాలు అయితే తయారు చేశాను కదండి. ఆ నైవేద్యాలు కూడా అన్నీ అయితే నేనైతే ఈ నైవేద్యాలు అయితే ఈ రకంగా చక్కగా చూడండి. నైవేద్యాలు కూడా అన్నీ నేనైతే తోచిన నైవేద్య అక్షింతలు గినక అన్నీ పెట్టేస్తాము ఉండండి. నైవేద్యాలు కూడా నేనైతే మా పిల్లలు మా వారు ఇవన్నీ హారతి తీసుకుంటున్నారు. అయితే అలాగే నైవేద్యాలు ఉంటాయి కదండి. పూజా కార్యక్రమం అయితే ఇలా కంప్లీట్ అయిందండి. అలాగనే పూజా కార్యక్రమం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఉన్నాయో ఇంకేమైనా మనం దండం పెట్టుకొని పైకి లేచి దండం పెట్టుకొని అక్షింతలు చల్లేసేసుకొని పూజా కార్యక్రమం ఈ పులిహార అయితే మా వారు ఇట్లా కలిపారనమాట. పులిహార తర్వాత గుడాలు నల్ల శనగలు మనం పర్వన్నము తర్వాత అట్టిపళ్ళు తర్వాత దానిమ్మ యాపిల్ బత్తాయి ఇవైతే కొబ్బరికాయ ఇవన్నీ 5 రకాలు అయితే దేవుడికి సమర్పించామండి. 5 రకాలు చక్కగా దేవుడికి అయితే 5 రకాలు సమర్పించాము. ఈ రకంగా చూడండి చక్కగా 5 రకాలు అయితే వినాయకుడికి సమర్పించి ఈ రకంగా అయితే పూజా కార్యక్రమం అయితే ఈ విధంగా దిగ్విజయం చేసామండి. అలాగే బెల్లం పానకం కూడా స్వహ 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 అని చెప్పి తీసేసుకొని అన్నీ చేసేసామన్నమాట. చూడండి ఇలా చక్కగా చేసేసి అలాగే గోత్రనామాలు చదువుకోవాలి కదండి. అలా మా వారు ఫస్ట్ పూజా కార్యక్రమం స్టార్ట్ అయినప్పుడే కూడా సప్తసూత్ర గోత్రస్య రాంబాబు నామస్య శారదా నామస్య మారుతి మనోజ్ నాయక్ నామస్య జ్ఞానదీప్ సాయి నమస్య అని గోత్రనామాలు చదివేసామండి ఫస్టే. అలాగే ఇవన్నీ స్వాహాసవాన్ని ఇస్తున్నాం అనమాట. ఈ రకంగా అయితే పూజా కార్యక్రమం అయిపోయిందనమాట. చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాము. అలాగనే మా వినాయకుడిది చూడండి ఇలా అయితే మేమైతే అన్నీ తీసేసుకున్నాము. ఇవి చూడండి బాగుందండి మా వినాయకుడిది చాలా. ఇవన్నీ మా గున్నలో మేము చేసుకున్నాం అనమాట. అలానే మా పిల్లలు మా వారు మేమందరం అయితే 3 సార్లు ప్రదక్షిణ చేద్దామని చెప్పి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు. 3 సార్లు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మా పిల్లల్ని గుంజులు తీయమని చెప్పి మా వారు అడుగుతున్నారనమాట. ఇలాగ గుంజులు తీద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇలా దండం పెట్టుకుంటున్నాము మాకు అంతా మంచి జరగాలని. ఇలా మంచి జరిగి మాకు అంతా కరుణించు వినాయకుడని ఈ రకంగా అయితే జరుపుకున్నామండి వినాయక చవితి.